ఆల్రెడీ 2 పడవల్ని అద్దెకి తీసుకొని పెట్రోలింగ్ చేస్తున్నారు. 2 పడవలు ఆల్రెడీ పెట్రోలింగ్ జరుగుతుంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కఠిన శిక్షలు విధించే విధంగా ప్రతిపాదనలు పంపించారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా మళ్ళీ 2 పడవలను పట్టుకొని జువల్దిన్న హార్బర్లో పెట్టేసేసారు. జువల్దిన్న ఫిషింగ్ హార్బర్లో రీసెంట్గా అంటే 4 పడవలు వాళ్ళు వదిలించుకొని మళ్ళీ 2 పడవలు సీజ్ చేసినారు. ఇట్లా అద్దెకు తీసుకొని పడవలతో పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది. సో ఫైనల్గా 4 బోట్లు హై స్పీడ్. వీళ్ళు ఏమంటున్నారంటే 400 HP మనం కొంటామంటే ఫిషర్మెన్ లీడర్స్ నన్ను కలిసి 600 HP కావాలంటున్నారు. సో దాని ప్రకారం ఫిషరీస్ కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ వైపు నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్లో కొల్లు రవీంద్ర గారు, మంత్రులందరూ, తిరుపతి ఇన్ఛార్జ్ మినిస్టరు అందరం కలిసి మాట్లాడుకున్నాం. సో అది కూడా 600 HP ఇంజన్ పెట్టి ఆ హై స్పీడ్ బోట్లతో వాళ్ళ అక్రమ ప్రవేశాన్ని నిలవరించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నేలటూరు జెట్టి కింద స్ట్రక్చర్ మాత్రం కంప్లీట్ అయింది. ఆ జెట్టి పూర్తి చేసేదానికి కూడా సీఎం గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది.